సో నేను ఆ టెంపుల్ దగ్గర నుంచి ట్రైన్ ఎక్కిన కేఎల్ సెంటర్కి డైరెక్ట్ స్టేషన్ ఉంది. ఇక్కడ 6 రింగేట్స్ తీసుకున్నారు. సో క్యాబ్కి అయితే 40-50 అడుగుతారు. ఇక్కడైతే 6 రింగేట్స్లో మనం కేఎల్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నైట్ మార్కెట్లు అవన్నీ అక్కడే ఉంటాయి. సో ఈ ట్రైన్ కేటీఎం అంటారు అనుకుంటా దీన్ని, మరి కేటీఎం, ఇది కేటీఎం. సో గంటకో ట్రైన్ ఉంది. గంటకో ట్రైన్ ఇప్పుడు మిస్ అయిపోయేది రెండు నిమిషాల్లో, బట్ మిస్ అవ్వకుండా నేను వచ్చేసిన. మిస్ అయ్యింటే 40 రింగేట్స్ పెట్టి క్యాబ్కి వెళ్ళాలి. 40 అంటే మన కరెన్సీలో చాలా ఎక్కువ. అదే ఇప్పుడు ఇది అనుకో 6 రింగేట్స్లో ఒకరికి వెళ్ళిపోవచ్చు. సో కేఎల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ మార్కెట్స్ ఉంటాయి, అవి చూసుకుందాము. కేఎల్ సెంట్రల్ కేటీఎం రైలు ఇది. స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడు దిగినాం. ఇక్కడ నుంచి మా హోటల్ 7.5 కిలోమీటర్లు, అంటే 8 కిలోమీటర్లు. ఈ తమ్ముడు తెలుగు హాయ్ చెప్తాము ఏట్రా. హాయ్. ఈ తమ్ముడు మన ఛానల్ చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. సో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక మాల్ లాగా ఉంది, బట్ ఇది స్టేషను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలని చూసుకొని, ఇక్కడ చుట్టూ ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే ఇక్కడ చూసుకొని వెళ్తాం. ఎల్ఆర్టీ. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎల్ఆర్టీ అండ్ దట్ వన్ కేటీఎం. సో ఇప్పుడు మనం ఎల్ఆర్టీలో ఎక్కి పెసరసేనికి వెళ్తే అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంట. షాపింగ్ స్ట్రీట్, అక్కడ షాపింగ్ చాలా చీప్ ఉంటుంది అనేసి అంటున్నారు. సో మనం అక్కడికి వెళ్ళి అది కూడా కవర్ చేద్దాం. చూడండి మనం ఇక్కడ ఉన్నాము. ఇది ఏం కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో మనం ఇక్కడ దిగాము. కేటీఎంలో వచ్చాము, అంటే కింద ఎంఎంటీఎస్లో వచ్చాము. తర్వాత ఇది ఎల్ఆర్టీ అంటే మెట్రో టైప్. సో ఇక్కడికి వెళ్ళాలి మనం పైకి ఎక్కి ఈ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ స్టేషన్లో ఇక్కడ దింపేస్తాడు. అక్కడ దిగి వాకబుల్ డిస్టెన్స్లో మనము షాపింగ్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎల్ఆర్టీ. ఇది ఎంఆర్టీ. చూడండి ఇది ఎల్ఆర్టీ, ఎంఆర్టీ, కేటీఎం. సో ఇది మెట్రో, ఇది లైక్ బుల్లెట్ ట్రైన్ లాగా. ఇది కేటీఎం అంటే ఎంఎంటీఎస్. సో ఇది చూడండి, ఇది ఎల్ఆర్టీ. డోర్లు ఓపెన్ అవుతాయి, మనం డోర్ లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ పెసరసేని మనం ఇప్పుడు ఎక్కాం. చెత్త వేయకూడదు, తినకూడదు, ముద్దులు పెట్టుకోకూడదు. ఇది పెసరసేని స్టేషను. ఇప్పుడే దిగాము. చూడండి అది ఎంఆర్టీ మనం ఎక్కలేదు, కేటీఎం ఎక్కాము. ఇది ఎల్ఆర్టీ. సో ఎంఆర్టీకి ఇటు వెళ్ళాలి. నేను ఇప్పుడు వచ్చాను కదా ఆ రైల్వే స్టేషన్కి నియర్ బై మార్కెట్. దీని పేరు వచ్చేసి సెంట్రల్ మార్కెట్ అని ఉంది. సెంట్రల్ మార్కెట్ అది. సెంట్రల్ మార్కెట్ అని ఉంది. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి చూద్దాం. ఈ ఫ్రూట్స్ అన్నీ ఓకే, కానీ నాకు ఎందుకు ఈ ఫ్రూట్ని చూస్తే విచిత్రంగా అనిపించింది. మరి ఇది ఏం స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంట. స్కిన్ చూడు ఎట్లా. హాయ్. స్నేక్ స్కిన్ మొత్తం దాన్ని పాములాగా ఉంది. కోకోనట్స్ కూడా ఇక్కడ తక్కువ, అంటే తక్కువేం కాదులే, తక్కువే అనుకోండి, ఒక 50-60 రూపాయలు వచ్చేస్తాయి. బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి. ఏంటి ఫుడ్? బాంబూ టెడీస్ వేసేద్దామా? 5 pieces 5 ringgits అంట. ఈజ్ దిస్ స్వీట్ ఆర్ వాట్? స్వీట్. ఓకే, గివ్ మీ 5. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉన్నాయా. పట్టు బాంబూ. బాగుంది, చెప్పలేను ఎలా ఉందనేది. కొబ్బరి తురుముతోటి ఒక టైప్ ఆఫ్ స్వీట్, బట్ యాడెడ్ షుగర్ లేదు, ఎక్కువ షుగర్ లేదు, కానీ బాగుంది. ఇది ఏదో టేస్ట్ చేయమని ఇచ్చారు, చాక్లెట్ అంట. చూద్దాం. సేమ్ చాక్లెట్.
కుకీస్ తిన్నట్టు ఉంది. ఇవి ఏంటంటే నేను బ్యాంకాక్లో పాస్పోర్ట్ చేయించుకున్నాను. సేమ్ మన నేమ్ తోటి ఇట్లా ప్రింట్ చేసి ఇస్తారు బుక్స్ కానీ ఇట్లా. కాకపోతే 49 రింగేట్స్ అంట, అంటే ఎక్స్పెన్సివ్. ఇవి అన్నీ చిన్న చిన్న సామాన్లే, బట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇవి చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో చూడండి. భలే యూనిక్గా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి, బట్ కాకపోతే రేట్లు ఎక్కువ. కష్టపడి ఇది చూడండి, మన ఫేసులు డ్రా చేసి ఇస్తారు. 35 రింగేట్స్ అంట. సేమ్ మనం ఎట్లున్నాం యాస్టీజ్ డ్రా చేసి ఇస్తారు. సో దిస్ ఈజ్ కీ చైన్ ఆర్ వాట్? Yes, this is keychain. ఓకే. So for keychain, custom name for keychain or fridge magnet, it's only 10 విత్ ringgit. నేమ్ అండ్ With విత్ 10 names, నేమ్ అండ్ ఫోటో హౌ మచ్? name and photo 35 ringgit. 35 అంటే 35 అంటే బాగానే ఎక్కువ. Oppan Gangnam Style. Gangnam Style. వీళ్ళంతా భలే ఉన్నారు. కొరియన్ స్టైల్ అంతా ఎట్లా అంటే మన బీటీఎస్ టైప్. బీటీఎస్ ఇక బొమ్మలు, కస్టమైజ్ బొమ్మలు. 4 రింగేట్స్ అంట, అక్కడ ఇందాక 3. ఇవి చూడండి, ఇవి వేలికి పెట్టుకుండేవి. ఇవి ఇట్లా వేలికి పెట్టుకుండేవి. బిల్డింగ్ చూడండి భలే ఉంది. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇది మా హోటల్ ముందున్న బుర్జ్ ఖలీఫాకి తమ్ముడిడు. వాట్ ఖలీఫాది. షాపింగ్ మాల్, షాపింగ్ స్ట్రీట్. వి హ్యావ్ అరే పునుగులు 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 ప్లేట్కి ఎంతనో పునుగులు. పునుగులు ఏంటి అడుగుదాం ఎంతనో. లడ్లు ఇది ఇందాక మనం అక్కడ తిన్నాగా. పానీపూరి చాయ్. ఇవేంటో కొనుక్కున్న 2 రింగేట్స్ అంట. నైస్ స్నాక్స్. Smile. ఇవేంటి భలే క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా. ఇది చూడండి మొత్తం చైనా లుక్ వచ్చేసింది. 15. షాప్ చూడండి, లైట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా, నాకు బాగా నచ్చినాయి. ఏ బొమ్మ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. బొమ్మ హాయ్ బొమ్మ. హాయ్. వాడ ఫోన్ చూసుకుంటున్నా. సెంట్రల్ మాల్ పక్కనే పెటలింగ్ స్ట్రీట్ అనే షాపింగ్. ఇది మలేషియాలోనే మంచి ఏమంటారు షాపింగ్ స్ట్రీట్. ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. ఎలాగంటే ఇగో నైకీ షూ మొత్తం అక్కడ ట్రాక్లలో పెట్టేసి వచ్చారు. మన కరెన్సీలో వాడు చెప్పేది ఒక 4,000-5,000 పడుతుంది ఒక షూ. చెప్పురా డబ్బే. ఇక్కడ అంతా మన తెలుగు వాళ్ళు తమిళలో ఉన్నారా? గో బాబాయ్. ఓకే బ్రదర్. చూసారా ఇక్కడ అన్నీ మొత్తం బ్రాండ్,
అన్నీ ఇక్కడ బ్రాండ్ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ మెన్స్ యాక్సెసరీస్ అనమాట, చేతికి వేసుకునేవి. కానీ రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు నా కొడుకులు. ఇది చూడండి, ఇది రోలెక్స్, గుచ్చి అన్ని బ్రాండ్ ఉన్నాయి మరి. బుడ్డోడు బుద్ధడు మొత్తం చాలా పెద్ద స్ట్రీట్, ఇది చాలా పెద్దగా ఉంది స్ట్రీట్. అన్ని బ్రాండ్స్ అమ్ముతున్నారు కానీ సేమ్ బ్రాండ్ల రేట్లే అమ్ముతున్నారు వీళ్ళు. అంటే బ్రాండ్ 10,000 ఉంటే వీడు 5,000కి ఇస్తున్నాడు. బట్ అది బ్రాండ్ అయితే కాదు కదా, నువ్వు 5,000 పెట్టి కొన్నా. ఇవి బాగా నచ్చినాయి మంచి యాక్సెసరీస్, కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు, బాగా ఎక్కువ చెప్తున్నారు. ఇది ట్రై వన్స్. ఈ మార్కెట్ బాగుంది, అన్ని మెన్స్వి ఎక్కువ ఉన్నాయి. నేను ఈ మార్కెట్లో అన్ని అమ్మాయిలవి ఎక్కువ చూస్తూ ఉంటాను జనరల్గా, బట్ ఈ మార్కెట్లో అబ్బాయిలు ఎక్కువ ఉన్నాయి. ఇవి నేను బ్యాంకాక్లో కూడా చూసా. సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ బ్యాంకాక్లో కూడా చూసా. కాకపోతే ఇక్కడ మ్యాంగో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చూడండి మ్యాంగో ఎంత పెద్దగా ఉందో. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. కాకపోతే ఆ బ్రాండ్స్ మనం ఒరిజినల్లీ కొనుక్కున్నా అంత రేటు ఉంటుందేమో, అంతకుమించి అమ్ముతున్నారు వీళ్ళు రేట్లు. నేను కొన్ని వీడియోస్లో చూసాను, ఇది చీప్ మార్కెట్, ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి. అసలు కానే కాదు, అన్నీ ఎక్స్పెన్సివే ఉన్నాయి ఇక్కడ. షూలు కూడా సేమ్ షూ. మ్యాక్సిమం అందరు షాప్ వాళ్ళు వీడియోలు తీసుకొని ఇవ్వట్లేదు ఎందుకో మరి. ఇవి చూడండి మొత్తం పబ్ బార్లు. అంటే నేను కొనుక్కున్నా ఒకటి, అంటే అందరిని తాగమని నేను చెప్పను, ఎవరిని ఎంకరేజ్ చేయను. బట్ సిగరెట్ కన్నా ఇది నాకు తెలిసి 100 రెట్లు బెటర్, చాలా బాగుంటుంది ఇది. సో నేను ఇక్కడ 40 రింగిట్స్కి కొన్నాను, అంటే 750 రూపాయలు చిల్లర, 730 నుంచి 750 పడుతుంది. సిగరెట్ కన్నా అది 100 రెట్లు బెటర్. ఎందుకంటే ఇది తాగడం వల్ల సిగరెట్లు తాగాలి అని థాట్ పోతుంది మైండ్లో నుంచి. సో ఇది ప్రాడా 30,000 ఏమో చూశాను నేను, 30,000-35,000 చూశాను. ఇక్కడ ఎంత ఉందో మరి తెలుసుకుందాం, బాగుంది. ఈ చెప్పులు జగనన్న భార్య 60,000 పెట్టి కొన్నది. అంటే ఆ చెప్పులు యాక్చువల్లీ ప్రైస్ 60,000, ఇక్కడ వాడు 1,500కి ఏమో అమ్మేస్తున్నాడు. సో మార్కెట్ మొత్తం స్పెట్స్ అన్నీ ఇవే, అబ్బాయిలకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఇంకొక ఐటమ్ కొనుక్కున్నాను, అదేంటంటే చూడండి ఫ్యాన్. బా చల్లగా ఉంది ఫ్యాన్ కొనుక్కున్నాను. ఫ్యాన్ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నా, ఫ్యాన్ ఒకటి కొనుక్కున్నా, కళ్ళజోడి చూస్తున్నా, నచ్చితే కొనుక్కుంటా, లేకపోతే లేదు. సో ఈ మార్కెట్లో మనం అనుకున్నంత చీప్ ఏం కాదండి. అంటే కొన్ని చోట్ల కొద్దిగా చీప్ అంటే చీప్ రీజనబుల్ అనిపించింది, కొన్ని చోట్ల ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ప్రైస్ అన్నీ. ఇక్కడ నాకు బాగా నచ్చింది బొమ్మ, అది ఏంటంటే మిస్టర్ బీన్ చేతిలో బొమ్మ ఉంటుంది చూడ, ఆ బొమ్మ ఉంది ఇక్కడ. చూడండి అన్ని రోలెక్స్ వాచ్లు, అన్ని రోలెక్స్ వాచ్లు అమ్ముతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 మిలియన్ బాడీ స్ప్రే ఉంది, అదిగో 1 మిలియన్ బాడీ స్ప్రే. మామూలుగా అయితే 1 మిలియన్ బాడీ స్ప్రే అనేది ఎక్స్పెన్సివ్, బట్ ఇక్కడ కూడా ఎక్స్పెన్సివే, బట్ బయట ఉన్నంత కాదు. ఈ మార్కెట్ గురించి నేను ఒకటే చెప్తాను, ఏమి కొనకండి, రండి చూసి వెళ్ళిపోండి. నో వీడియో చూసారుగా, నో వీడియో. చైనా మార్కెట్, ఇక్కడ ఫుడ్ అమ్ముతున్నారు. ఇదే చైనా మార్కెట్, ఇదే ప్యాంటలిన్ స్ట్రీట్, ఇది ఉంది కదా, అన్నీ ఇవే. ఈ వాటర్ బాటిల్ ఏం నల్లగా ఉంది. ఇక్కడిక్కడే రెస్టారెంట్లు ఉంటున్నాయి, ఇక్కడిక్కడే అన్ని షాపింగ్స్ ఉంటున్నాయి, ఇక్కడిక్కడే అన్నీ తినేవి ఉంటున్నాయి. అంతా ఇరకటంలో పెట్టారు షాప్స్.
ఓకే, వి ఎంజాయ్డ్ లాట్ సార్. ఇది చూడండి టీ షర్ట్స్ అన్నీ అంతా ఏందో విచిత్రంగా ఫంకీగా మార్వెల్ టీ షర్ట్స్, ఇవి మార్వెల్ టీ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. నన్నే చెప్తున్నాడు. ఈ మార్కెట్లు ఇవన్నీ సేమ్ ఎందుకు నాకు బ్యాంకాక్ ఫ్లేవర్ వస్తున్నాయి అంటే అట్లే ఉన్నాయి కాబట్టి. ఇవి చూడండి, ఈ ఫుడ్ మోమోస్లా ఉంది. ఫుడ్ చూడడానికి మన సైడ్ మోమోస్లా ఉన్నాయి, స్టీమ్ చేసి వండుతున్నారు దాన్ని. ఇది కేకే అని ఉంది కదా, చూడండి చూపిస్తాను. కేకే 24 అని ఉంటుంది. ఇది లైక్ ఎట్లా అంటే మనకి 11/7 లాగా 24 గంటలు ఓపెన్ ఉంటుంది. కాకపోతే అది కూడా ఓపెన్ ఉంటుంది అనుకోండి. ఇది ఏదైనా మనకు మీట్ కావాలంటే ఇక్కడ ఉడకబెట్టి ఇస్తారు అప్పటికప్పుడు. గైస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇంతే, ఇంకా ఫుడ్ మొత్తం, ఇటు ఫుడ్ అటు షాపింగ్ అన్నీ ఎక్స్పెన్సివే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.